బిఎస్ న్యూస్ వార్తా సర్లే న్యూస్. స్వీయ నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలన్న జిల్లా ఎస్పీ రత్న. హిందూపురం పట్టణంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన నియమ నిబంధనలను గూర్చి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ రత్న వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు ముఖ్యమైన నియమ నిబంధనలు సూచించారు. మొదట స్వీయ నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణతో ఈ ఏడాది ప్రతి ఒక్కరూ పండుగను ఆచరించాలని తెలిపారు. ఈ పండుగకు ఎటువంటి ఖర్చు లేకుండా అన్ని అనుమతులు ఇష్టముగా కమిటీ సభ్యులకు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇచ్చిన సూచనగా ఎస్పీ తెలిపారు. వినాయక ఉత్సవ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోని నియమ నిబంధనలను పాటిస్తూ పండుగను ఆచరించాలన్నారు. ఏ విగ్రహం ఏ పేరుతో ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబడిందో, ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడిందో విషయాలన్నీ యాప్లో పొందుపరచడం జరుగుతుందని అన్నారు. గత సంవత్సరం హిందూపురంలో 6 కేసులు వినాయక ఉత్సవాల సందర్భంలో నమోదయ్యాయని, ఈసారి ఒక్క కేసు కూడా నమోదు కాకుండా అందరూ సహకరించి శాంతియుతంగా సంతోషంగా పండుగలను జరుపుకోవాలని ఎస్పీ కోరారు. నిమజ్జన సమయంలో అన్ని విధాలుగా కండిషన్లో ఉన్న వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి వాహనం దగ్గర 2 డ్రైవర్లు, వాహన మెకానిక్లు తప్పనిసరిగా ఉండాలని, సకాలంలోనే నిమజ్జనం కూడా పూర్తి అయ్యేలా సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువకులు భావితరానికి కాబోయే పెద్దలు కావున శాంతియుతంగా సహనంతో, గొడవలు లేకుండా, వివాదాలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్, బీజేపీ రమేష్ రెడ్డి, జేపీకే రాము, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిఎస్పీ మహేష్, వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా కమింగ్ సంవత్సరాల్లో జరిగే హిందూపురంలో జరిగే గణేష్ ఉత్సవాలకి ఇప్పుడు ఈ సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాలు ఒక ట్రెండ్ సెట్టింగ్ చేయాలని చెప్పి మీకు అందరికీ పిలుపునిస్తున్నాం. సో అంటే ట్రెండ్ సెట్ చేస్తాం ఈ సంవత్సరం. ఆ ట్రెండ్ ఏంటంటే స్వీయ నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ సంవత్సరం ఎవరిదైనా ఎటువంటి మనీ కలెక్ట్ చేయడం జరగదు. ఏ మండపానికి కానీ ఏ పర్మిషన్కి కానీ ఎటువంటి మనీ కలెక్ట్ చేయడానికి వీల్లేదు. నో ఫీజ్లెస్, మనీలెస్ ఫెస్టివల్ ఇది. ఓకే, అట్లాగే మీకు అందరికీ కూడా ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక యాప్ కూడా ఈ సంవత్సరం తీసుకొచ్చారు. పై సంవత్సరం కూడా ఉంది, కానీ ఈ సంవత్సరం యాప్లో ఖచ్చితంగా అందరూ కూడా మీ యొక్క పర్మిషన్ ఫామ్ని ఫిల్ చేయాలి, అప్లోడ్ చేయాలి. మీకు ఒక దాంట్లో ఎన్ఓసి వస్తుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఏ విగ్రహాలు ఎక్కడ లొకేట్ అయ్యాయి, ఎంత హైట్ ఉన్నాయి, ఏ రోజు ఎవరు వెళ్తారు రూట్లో, వాటిని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో దీన్ని మానిటర్ చేస్తున్నారు. ప్రతిరోజు గౌరవ డీజీపీ గారు ఏ జిల్లాలో ఎన్ని ఐటమ్స్ నమోదైనాయి, ఏ రోజు ఏ జిల్లాలో ఏ నగరంలో ఎన్ని ఐటమ్స్ నిమజ్జనానికి వెళ్తే ఎలాంటి బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు, ఇలాంటి విషయం పైన ప్రతిరోజు కూడా కూలంకషంగా చర్చించడం, తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి యాప్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని దాన్ని నమోదు చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అలాగే మా ఆఫీసర్ చెప్పారు, మేము మిమ్మల్ని నియంత్రణ చేయాలంటే కంట్రోల్ చేయడానికి కాదు, మీకు ఫెసిలిటేట్ చేయడానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా అదే మాట్లాడి మేము అందరం ఉంటాం. అలాగే పోయిన సంవత్సరం ఒక చిన్న కేసులో 6 కేసులు మా రిపోర్ట్ అయింది. సో 6 కేసులు కాదు, ఈసారి 0 కేసు, 0 ఇన్సిడెంట్, 0 కేసు. ఏ కేసు జరగకుండా మనం ఉత్సవాలను జరపాలని చెప్పి ఇంకొకసారి మీకు అందరికీ నేను పిలుపునిస్తున్నాను. అలాగే కొన్ని సమస్యలు ఫేస్ చేశారు. నిజంగా చెప్పాలంటే మన లార్డ్ గణేష్ మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా కాపాడాడు. పోయిన సంవత్సరం లార్డ్ గణేష్ మమ్మల్ని ఎలా కాపాడారంటే 2 పెద్ద విగ్రహాలు తల ఎనిమిదిపై పడిపోయింది. ఒకటి గుడ్డం కొండల దగ్గర, ఇంకొకటి ముక్కినపేట దగ్గర ఓడుకుంటాం. సో 2 విగ్రహాలు పడిపోయినప్పుడు నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు పబ్లిక్ చుట్టుపక్కల, అయినా కూడా ఎంత వెంటనే అలర్ట్ చేయడం, పోలీస్ వెంటనే స్పందించడం, చుట్టుపక్కల వాళ్ళని వెంటనే పంపించేయడం, రోడ్ పార్టీ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన దగ్గర జరగకుండా ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఈసారి అసలు ఆ ఇన్సిడెంట్ అసలు అవకాశమే లేకుండా మీరే విగ్రహాల హైట్స్ తగ్గించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు. 2
చేసి